అందరికీ నమస్కారం. నా పేరు జోగులు, శ్రీపపల్లి గ్రామం, చిల్పూర్ మండలం, జనగామ జిల్లా. గౌరవనీయులైన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు, సార్ మా గ్రామంలో 25 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగింది. సో అందులో భాగంగా కొంతమందికి అప్లికేషన్లు లేవని తిరస్కరించడం జరిగింది. సో ఇంకా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు చాలామందికి మా గ్రామంలో లొకేషన్ ప్రాబ్లం ఉండి వారికి బిల్లు పడడం లేదు, ఇందిరమ్మ ఇళ్ళకు బిల్లు పడడం లేదు. వాళ్ళు ఇంతకుముందు ఉన్నటువంటి గుడిసెలు, రేకుల ఇల్లులు కూలగొట్టుకొని బయట చిన్నగా ఏదో పరదాలు కట్టుకొని గవర్నమెంట్ ఇచ్చేటువంటి డబ్బులతోటి నాకు ఇల్లు అవుతుందని ఆశపడినటువంటి పేదలకు ఈరోజు కొన్ని సాంకేతిక సమస్యలు అని చెప్పి ఇప్పటికీ 4-5 నెలలు అవుతుంది. వాళ్ళు బేస్మెంట్ లెవెల్ వరకు ఇల్లులు కట్టుకొని బిల్లులు రాక వాళ్ళు ఇంకా తొందర బిల్లు వస్తుందేమో, ఇంకా మీకు కొన్ని డబ్బులు కట్టాలి కాబట్టి కట్టుకోవాలి కాబట్టి మేము వాళ్ళు వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చుకొని దగ్గర పెట్టుకున్న తర్వాత మీకు లొకేషన్ ఒక్కొక్కరికి ఇల్లు ఒక దగ్గర ఉంటే వాళ్ళ బాయికాడ లొకేషన్ చూపిస్తుంది, లేదంటే పక్క వాళ్ళ ఇంటికి దగ్గర లొకేషన్ చూపిస్తుంది. సో అలా కొన్ని చాలా వరకు ఒక 8 నుంచి 11 వరకు అలా సమస్యలు ఉన్నాయి. సో వాటిని పరిష్కరించమంటే అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. పేదలు వాళ్ళు ఇల్లులు కూల్చుకొని ఇల్లులు కట్టుకుంటున్నారు. సో ఇప్పటి వరకు బేస్మెంట్ లెవెల్ పూర్తయి బిల్లుల కోసం వేచి చూసేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు తక్షణమే స్పందించి వారికి బిల్లులు వచ్చే విధంగా, ఇందిరమ్మ ఇల్లులకు బిల్లులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి మీ కార్యకర్తలు కూడా ఇందిరమ్మ ఇల్లులు కట్టుకునే వారిని వేధిస్తున్నారు సార్, కొద్దిగా వాటి మీద కూడా విచారణ చేయాలి మీరు. ఎందుకంటే వారిని దూషిస్తున్నారు డైరెక్ట్. మమ్మల్ని ఏమనంటే మీ బిల్లులు ఆపేసామని డైరెక్ట్ గ్రూపులలోనే పెడుతున్నారు, వాళ్ళ బిల్లులు ఆపేయండి అని. ఇందిరమ్మ ఇళ్ళకి ఇచ్చే బిల్లులు ఎవరి జేబులోకి వెళ్ళి ఇస్తలేదు సార్, ఇవి ప్రజల సొమ్ము, గవర్నమెంట్ సొమ్ము అంటే ప్రజల సొమ్ము. కాబట్టి మీ కార్యకర్తలు కూడా కొద్దిగా చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలను దూషిస్తే ఎవరు ఊరుకోరు సార్. కాబట్టి దయచేసి ఈ విషయం మీద విచారణ చేయండి, ఈ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.